నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిసిక్ ఫ్యామిలీ. ఈరోజు మటన్ బోన్ సూప్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇట్లా ఫ్రెష్ మటన్ బోన్స్ తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత ఇంకా దాంట్లో అదెంత పావు కిలో కన్నా ఎక్కువ ఉండింది. అందులో పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్, తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టీ స్పూన్ అంటే అది ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బోన్స్ నుండి మనం బాయిల్ చేసినాక అందులో మటన్ నుండి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి. తర్వాత పించ్ ఆఫ్ జీలకర్ర పొడి, గరం మసాలా పావు టీ స్పూను, ఎందుకంటే ఎక్కువ మసాలా నేను యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఇట్లా ఒక గుప్పెడు ఆకులు అనమాట వేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా కలిపెట్టుకోవాలి. కలుపుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ దీంట్లో కొన్న ఆయిల్ కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, సేమ్ అట్లే చేయాలి. మగ్గించుకున్న తర్వాత ఇంకా ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది మటన్ బోన్స్వి. అక్కడి వరకు మొత్తం డ్రై అయ్యే వరకు, అందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇట్లే కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకెంత సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా నేను ఎంత అంటే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 8 to 10 విజిల్స్ పెట్టినండి. ఎందుకంటే బోన్స్ మనము ఇంకా మెత్తగడితే మంచిగా తినడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా 8 విజిల్స్ తర్వాత ఇట్లయింది మటన్. అది లేత మటన్ కాబట్టి తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను నెయ్యిలో బ్రెడ్ వేయించుకొని తిన్నా. మామూలుగా బన్తోనైతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.